అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజైతే నేను చెర్రీ టొమాటోస్తో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మసాలా గ్రేవీ కర్రీ. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చెర్రీ టొమాటోస్ అయితే తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయిందండి వీటిని తిని కూడా. లాస్ట్ ఇయర్ తిన్నాను, మళ్ళీ ఈ ఇయర్ అనమాట. దాన్ని కర్రీ చేయడానికి ముందుగా అయితే నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి చెర్రీ టమాటోస్ని అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక కప్ వరకు అయిందండి. ఇంకా దాంట్లో గ్రేవీ కోసం వేరుశనగ గుళ్ళు 3 స్పూన్లు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లోకి ఈ కర్రీలోకి ఈ గ్రేవీయే ఇంపార్టెంట్, అదే టేస్ట్ కూడా ఇస్తుంది. ఈ కర్రీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి అసలు. ఇంకా గ్రేవీలోకి ఇలా కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యాక ధనియాలను వేసేయాలి. అవి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు వేసుకుని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఎక్కువగా మాడనివ్వకండి, లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోండి. అప్పుడు వాటిలో స్మెల్ని బట్టి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అందుకనే దీంట్లో అయితే 4-5 జీడిపప్పులను వేసుకున్నాను, గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా రావడం కోసం. దీంట్లో నాకు టమాటాస్ ఎక్కువగానే ఉన్నాయి కదా, అందుకని అలా వేసుకున్నాను జీడిపప్పులు. దాల్చిన చెక్క 3, 6 లవంగాలు, 2 యాలకులు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉన్నా సరే, లేకపోతే పొడి ఉన్నా వేసుకోవచ్చండి. అది కొబ్బరి వేస్తే కర్రీ అనేది నిల్వ ఉండదు, అందుకని నేనైతే వేయట్లేదు. దీంట్లో అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా, మనం ముందుగా చేసుకున్నది, అవి కూడా దీంట్లో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని సరిపోతుందండి. అది కూడా వేసేసిన తర్వాత వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ చెర్రీ టొమాటోస్ నాకు మా మేడ ఇచ్చారు. ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర కాస్తున్నాయని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే మాకు అవతల కాసాయి అనమాట. అప్పుడు మాకు తెలీదు ఇవి చెర్రీ టొమాటోస్ యూజ్ చేస్తే బాగుంటాయి అనేది కూడా నాకు తెలీదు. తర్వాత అవి అంతా అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో అంటే చెట్టు చచ్చిపోయే టైంలో ఏదో కోసుకొచ్చి ఇంట్లో పెడితే వాటిని ఏదో వేశాను, అప్పుడు దాని టేస్ట్ తెలిసింది. అలా నాకు ఇదంటే చాలా ఇష్టమైపోయింది. అప్పటి నుంచి వెతుకుతున్నాను ఈ అంటే వేసింది. ఈ ఇయర్ అయితే మాకు రాలేదండి. ఇంకా అందుకని చెప్పేసి దొరికింది ఛాన్స్ అని ఆవిడ ఇస్తున్నారు. ఇప్పటికి ఇది సెకండ్ టైం ఇచ్చారు మా మేడ్. ఇంకా నేను అందుకనే గ్రేవీ చేసేద్దామని చెప్పేసి చపాతీలోకి ఇప్పుడు ఆ లంచ్లోకి ఉంటాయి కదా, ఆ 2 సరిపోతుందని చెప్పేసి చేసేసాను. దీంట్లో అలా మనం ఫ్రై చేసుకున్నట్లే పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసి షాజీరా 2 బిర్యానీ ఆకు వేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి వేసేసుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అందుకనే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నట్లని మంచి పేస్ట్లా చేసేసుకుని ఫైన్ పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అవ్వగానే మనం ముందుగా చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసడమే. ఈ మసాలా కర్రీ నేను ఓన్గా చేశానండి. అంటే దీన్ని నేను ఎలా చేశానంటే పన్నీర్ కర్రీ చేశాను, అలాగే ఇది చేసేసాను ఫస్ట్లో. ఓకే, చాలా బాగుంది, అందుకని ఇంకా అదే కంటిన్యూ అవుతున్నా. అదే కానీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. దొరికితే కనుక చెర్రీ టొమాటోస్ కన్ఫామ్గా మాత్రం మిస్ అవ్వద్దు దాని టేస్ట్ అనేది. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. ఆయిల్ పైకి తేలుతున్నట్లుగా కనిపిస్తుంది కదండి, బబుల్స్ వస్తాయి. ఇది కొంచెం అడుగంటుతూ ఉంటుంది, తిప్పుతూ ఉండండి. నాన్ స్టిక్లో చేస్తే పర్వాలేదు, మామూలుగా అయితే కనుక అడుగంటుతుంది. టమాటోస్ని అయితే పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. 3 టమాటాస్ తీసుకున్నాను, వాటిని కూడా పేస్ట్ చేసి వేసుకున్నాను. పండు టమాటాలు లేవండి, అందుకనే కలర్ ఇలా ఉంది. పచ్చి కొంచెం లైట్ కలర్లోనే ఉన్నాయి. అందువలన దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని అందులో పసుపు వేసుకుని కలిపేసేసి కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచామంటే దాంట్లోనే పచ్చి వాసన అంతా పోయి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలండి. మా పచ్చితనం ఉంటే మాత్రం, ఎందుకంటే పల్లీలు వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. అందుకనే అలా మూత పెట్టి కొంచెంసేపు ఉంచిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. కొంచెం కొత్తిమీర కాడలు వేస్తాను నేను, తెలుసు కదా మీకు. వేసేసి ఉంచేసిన తర్వాత కారం కూడా వేసేసానండి, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది.
కారం కూడా యాడ్ చేసేసుకుని కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది, అంతే టేస్ట్ ఉంటుందండి. ఇదైతే చపాతీలోకి అసలు ఎంత బాగుంటాయంటే మనం చపాతీ తెలియకుండానే తినేస్తాం, అంత బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తెలియక కారం వేసినాక కూడా మనం ముందుగా తీసుకున్న చెర్రీ టొమాటోస్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవడమే. నాకు వీటిని చూస్తేనే ఎంత బాగుంటాయి, క్యూట్గా అండి. అసలు మీరు ఎప్పుడైనా తిన్నారో లేదైతే నాకు కామెంట్ చేయండి. వీటిని నేనైతే వేసానండి మొక్కల కోసం. కొన్ని టమాటోస్ తీసి నారు అంటారు కదా, అలా వేసాను. ఏమైతే వస్తాయో రావో అయితే తెలియదు నాకు. ఇంకా అలా వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. మూత పెట్టి ఉంచితే టమాటాల్లోకి మనం మసాలాలు, కారం అదంతా వెళ్తుంది. అంతేకాదు మసాలా స్కిన్ అయితే లైట్గా సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అది అలా వేస్తే చాలండి, ఎక్కువగా మగ్గాల్సిన టైం కూడా లేదు, ఊరికే మగ్గేస్తాయి ఇవి. ముందుగా ఫ్రై చేయడం అలా కూడా అవసరం లేదు. దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది. దీంట్లో కొంచెం కరివేపాకు, స్మెల్ చాలా బాగుంటుంది, అందుకని కరివేపాకు, కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఉంచేసి 10 నిమిషాల్లో దగ్గరికి వచ్చేస్తుంది. మరీ ఎక్కువ లూజ్గా వద్దు, థిక్గా వద్దు, గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీ అండ్ ఎంతో టేస్టీగా ఉండే చెర్రీ టొమాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్కి అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి ఫైనల్గా. అంతేనండి, రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.